ఫిర్నీ స్వీట్ రెసిపీ అన్నమాట. ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక హాఫ్ కప్పు బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ బాస్మతి రైస్ని ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఓకే, దించుకోవాలా. రైస్ని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని మంచిగా ఇది ఫిర్నీ ఉంది కదా దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. మనం బాస్మతి రైస్ని మిక్స్ పట్టుకున్నాం కదా అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కొంచెం కలర్ వైట్ కలర్ నుంచి కొంచెం కలర్ మారుతుంది. ఇంకా అప్పుడే మనం పాలు పోసుకోవాలన్నమాట. 1/2 లీటర్ పాలు తీసుకోండి సరిపోతుంది. పాలు మాత్రమే సరిపోవు, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ మేని వాటర్ యాడ్ చేసేసా, గ్లాస్ వాటర్. ఇది మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అదే మనం బియ్యం మిక్స్ పట్టుకున్నాం కదా ఈ బియ్యం అనేది మంచిగా ఉడకాలి. ఈ ప్రాసెస్ 5 to 10 minutes పడుతుంది. అలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పాలు పొంగిపోతాయి. కింద ఇది ఉంది కదా బియ్యము గడ్డ కట్టుకుపోతాయి అన్నమాట. ఇక్కడే ఉండి గ్యాస్ దగ్గర అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. నేను చెప్తాను ఎప్పుడు బంద్ చేయాలో, దగ్గర పడేటప్పుడు మనం బంద్ చేయాలన్నమాట. నేను చెప్తాను ఎప్పుడు బంద్ చేయాలో అప్పుడు బంద్ చేసుకున్నాం. ఇంకా ఇలా దగ్గర పడినప్పుడు మనము చక్కెర వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇంకా చక్కెర వేసుకుందాం. ఇలా దగ్గర పడినప్పుడు 3 టేబుల్ స్పూన్ చక్కెర సరిపోతుంది. ఒకవేళ ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. 3 అయితే కరెక్ట్ సరిపోతుంది. మేమైతే 4 వేసుకుంటున్నాం. ఓకే, అంత ఫ్లేవర్ కనిపించదు. ఇది మ్యాంగోతో చేస్తున్న ఫిర్నీ కాబట్టి మ్యాంగోలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మీరు 3 వేసుకోండి సరిపోతుంది. ఓకే, ఇలా 2 మ్యాంగోస్ తీసుకోండి. ఒక మ్యాంగో వచ్చేసి మనం పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ ఫిర్నీలో వేసుకోవాలి. మ్యాంగో ఫిర్నీ కదా మ్యాంగో వేసుకోవాలి. ఇంకొక పండు వచ్చేసి మిక్స్ పట్టుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా పీల్ తీసుకొని కట్ చేసుకోండి. చక్కెర కరిగిన తర్వాత ఇంకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మెత్తగా పొడి చేసుకొని వేసుకోండి. మన ఫిర్నీ బాగా దగ్గర పడడానికి వచ్చేసింది. ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఈ స్టేజ్లో చూసుకోండి, మీరు ఒకవేళ షుగర్ ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. ఓకేనా, ఇంకొంచెం ఒక 2 minutesలో రెడీ అయిపోతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంకా మనం ఫ్లేమ్ బంద్ చేసుకోవాలి. అంతే. మనం చేసుకున్న ప్రాసెస్ మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత మొత్తం అయిపోవాలి. కూల్ అవ్వాలా అంటే వేడిలో వేయద్దు. మ్యాంగోస్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మ్యాంగోస్ వేసుకోవాలి. నేను చెప్పాను కదా ఒక మ్యాంగో మిక్స్ పట్టుకోవాలి, ఒక మ్యాంగో పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఫిర్నీ ఇంతటితో రెడీ అయిపోయింది. ఇది మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. నేను చెప్పడం ఎందుకు, మీరు చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇందులో మనకి జీడిపప్పులు కూడా వేసుకోండి. జీడిపప్పు బాదం పప్పు కొన్ని కట్ చేసుకొని వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది.